సమావేశం ఏర్పాటు చేసినామని చెప్పి ఒక ఫేక్ రిజల్యూషన్ తీసుకొని కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా 100 ఎకరాల పైచిలకు హైవే దగ్గర అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కంపెనీ ఏమి చెప్తుందంటే బంధువులకు కానీ మిత్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆస్తిని బదలాయించకూడదు. కానీ తన భార్య పేరిట, తన అల్లుని పేరిట, తన కొడుకు పేరిట, తన తమ్ముని పేరిట, తన తండ్రి పేరిట, కుటుంబ సభ్యుల పేరుతో కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా మాకు తెలియకోకుండా 6 మంది డైరెక్టర్లను విస్మరించి అక్రమంగా 100 ఎకరాల పైచలకు భూమిని రిజిస్టర్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా రికార్డ్స్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మీకు అందజేస్తాం ఎన్ని భూములు చేసుకున్నాడు. మాకు 1 ఎకరా కూడా మా పేరుతో రిజిస్ట్రేషన్ లేదు. ప్రస్తుతానికి కంపెనీలో ల్యాండ్ ఉంది. అంటే కంపెనీ నియమ నిబంధనలు విస్మరించే తాను, అక్రమంగా రిజిస్టర్ చేసుకోవడం తాను, నియమ నిబంధనలు వచ్చే తాను బురద మాత్రం మా మీద చల్లుతున్నాడు. మేము అందరం 6 వారు అప్పీల్ చేశాము. NCLTలో ఆర్డర్ వచ్చింది, స్టే. కోర్టులో కూడా స్టే వచ్చింది. మేము దాని జరుపుకోలేదు. ఎందుకంటే నిక్కచ్చిగా మేము డబ్బులు పెట్టాము. మా 6 మంది డైరెక్టర్ డబ్బులు రావాలని చెప్పి కోర్టులో వేశాము. ఎక్కడో హింస చేయలేదు, దౌర్జన్యం చేయలేదు, భయపెట్టలేదు, ప్రలోభపెట్టలేదు. ఆయన జోలికి మేము అసలు పోలేదు. కోర్టులో ఉంది 6 సంవత్సరాల నుంచి. వచ్చినప్పుడు వస్తుంది, మేము పెద్దగా పట్టించుకోవడం లేదు. తాను చేసిన తప్పులని కప్పించుకోవడానికి, ప్రజలను కొంతమంది నాయకులు తప్పుదోవ పట్టించడానికి ప్రతి ఒక్కసారి పేపర్లు ఇస్తూ వస్తున్నాడు. ఒకటి చెప్తున్నా, నాకు తెలిసి ఈ రాజకీయ జీవితంలో ఆదినారాయణ అంత పెద్ద భూ కబ్జాదారు ఈ దశాబ్ద కాలంలో ఎక్కడ ఉండడం నా అభిప్రాయం. కారణం ఏమంటే ముదుగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లి తాండలో 170 ఎకరాలు గిరిజనులకు సంబంధించిన పేద గిరిజనులకు సంపాదించిన ఆస్తులను తాను తన కుటుంబ సభ్యుల పేరుతో చేసుకున్నారు. విచారణ జరిగింది. ఆ విచారణ జరిగితే 79.90 ఎకరాల భూముల్లో ఈయన గిరిజనుల నుంచి 1B కానీ అడంగలు కానీ మార్చుకోవడం జరిగింది. ఈయనకు పెద్ద అలవాటు ఉంది. ఫేక్ రెజల్యూషన్ చేస్తాడు, అసైన్మెంటు భూములు విరుద్ధంగా తీసుకుంటాడు, గిరిజనులు బెదిరిస్తాడు, తర్వాత మ్యుటేషన్ కూడా ఫేక్ చేస్తాడు, సబ్ డివిజన్స్ ఫేక్ చేస్తాడు, రోడ్లు ఏర్పాటు ఫేక్ డివిజన్ చేస్తాడు. కుప్పలుగా బండ్లకు లారీలకు అభియోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి పేపర్లో కూడా ప్రతి ఒక్కసారి అరాచక శక్తి ఆజ్ఞాన యాదవ్, అసైన్డ్ భూమి నమ్మకాలపై తాకీదు జారీ, అదాని పవర్ ఫండ్లకు అడ్డగింత. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి స్వయంగా రామకృష్ణ గారు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి, ఎక్స్ఎమ్మెల్యే గౌరవ రామకృష్ణ గారు సీఎం దగ్గర కూర్చొని అది ఫిర్యాదు చేస్తే దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. ఎంక్వైరీలో కూడా వీళ్ళు భూములు ఆక్రమించారని చెప్పి వచ్చింది. దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా అనంతపురం పక్కన మా అనంతలక్ష్మి కళాశాల పక్కన దాదాపు 9 ఎకరాల చెల్లను 50 కోట్ల ఆస్తిని అక్రమంగా తన పేరుతో 1B అడంగలు మార్చాడు. అదేవిధంగా సోమగుట్ట చిలమత్తూరు మండలంలో ఒక 50 ఎకరాల భూమిని కూడా SCలువి, STలువి, BCలువి NOC లేకోకుండా అడ్డాదిడ్డంగా రిజిస్టర్ చేసుకొని మామూలుగా అసైన్మెంట్ రిజిస్ట్రేషన్ అవి కూడా చేసుకుని పెట్టాడు. కియా చుట్టుపక్కల రైతులు బెదిరించాడు, తక్కువ డబ్బులు తీసుకుని బెదిరించి. ఈ విధంగా ఇన్ని భూములు ఆక్రమణ చేస్తే కొంతమంది SC/ST నాయకులకు తెలియకోకుండా అమాయకంగా ఏదో చెప్తే నమ్మి ఇన్ని భూములు ఆక్రమించిన వ్యక్తిని ఏ విధంగా క్షమిస్తారో నాకైతే అర్థం కాల. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నాకు ఒకరి భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు సఫిషియెంట్గా ఇచ్చాడు. కొన్ని అలిగేషన్స్ నా మీద చేస్తున్నాడు. 600 రూపాయల జీతం వ్యక్తి ఇన్ని వేల కోట్ల ఎస్ రాత్రి మూలలో కష్టపడి దినానికి 18 గంటల పాటు కష్టపడినా, పని చేసినా, లెక్చరర్గా సంపాదించా, విద్యాసంస్థ స్థాపించా, దాంట్లో కూడా వచ్చిన ఆదాయాన్ని భూముల మీద పెట్టా, కాలేజీల మీద పెట్టా. కాబట్టి అది పెరిగి ఉంటుంది. అంతేగా నేనేమి అరాచకాలు చేయను, దౌర్జన్యాలు చేయను, దోపిడీలు చేయను, ఒకరి సొమ్ము ఆశించను. నాకు అవసరం లే. పల్లె రఘునాథ్ రెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చా, ఇంత సేవ చేస్తున్నా. నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదు. నేను దేనికైనా సిద్ధమే. ప్రభుత్వం